అలా నేను మిస్ఎస్రావు వైనాట్ పులివెందులు అనేది తెలుగుదేశం పార్టీ యొక్క బలమైనటువంటి స్లోగన్. కానీ అది 2024లో కూడా సాకారం కాల. ఎప్పుడు సాకారం అయ్యే అవకాశం ఉంది అనే దాని మీద మనం వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర పులివెందుల నుంచి నాయకులుగా ఎదిగినటువంటి సాధారణ కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నినాదం తెలుసు కదా, అక్కడ ఎందుకని ఇప్పుడు ఇంతమంది మీలాంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకని ఇప్పటికి కూడా ఇంకా వైఎస్ ఫ్యామిలీదే కొనసాగుతుంది అక్కడ హవా? అంటే 1978 నుంచి కానీ అంతకుముందు కానీ ఆడొక పెద్ద కమ్యూనిటీ ఉంది, పెడకంటిరేళ్ళు. వాళ్ళని ఏ కుడి నుంచి ఎడం వరకు ఈ దేశంలో ఉండే పార్టీలు, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ, జనతా కానీ, దాని తర్వాత వచ్చిన తెలుగుదేశం కానీ ఏ రోజు కూడా ప్రోత్సహించలే. వాళ్ళకు సముచితమైనటువంటి ప్రాధాన్యత ఈలే, సీటు ఇవ్వలే, వాళ్ళకి గౌరవము ఈలే. ఏదో పార్టీకి సంఖ్య ఎక్కువనే పనిచేస్తూ ఉంటారు. వాస్తవంగా ఈ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ బలంగా పోరాటం చేయగలిగిన వాళ్ళు ఉండేది ఆ కమ్యూనిటీలోనే. కానీ మీరు చెప్పింది పెడకంటి రెడ్డిలు అని చెప్తున్నారు కదా, అసలు వైఎస్ ఫ్యామిలీ రెడ్డి సామాజిక వర్గం కాదని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కాదు అని మేము చెప్తున్నాం. రెడ్లు ప్రవాహం పోయినట్టు పోతున్నారు మావాడే అని వాళ్ళు కనిపించుకుంటున్నారు, వీళ్ళు కౌగిలించుకుంటున్నారు. అది అవసరార్థం కౌగిలించుకోవడమే. వాళ్ళు ఎప్పుడో 60-70 సంవత్సరాల కిందట రెడ్లలో చిన్న కొడిద రెడ్లుగా ఉన్నారు. చిన్న కొడిదెలు, ఓకే, సబ్ క్యాస్టల్లో. అప్పటి నుంచి క్రిస్టియన్స్గా పోయినారు. మా బొట్టు లేదు, మా ఆచారం లేదు, మా వ్యవహారం లేదు, మా పెళ్ళి లేదు, మా కర్మకాండ లేదు, ఎక్కడ ఉండదు. ప్రాక్టీస్ అంతా వాళ్ళు క్రిస్టియన్స్గానే. ఓట్ల కోసం వాళ్ళు చెప్తారు మనం రెడ్లమని. ఏ ఆసక్తి లేదు వాళ్ళకి హిందూ మతం మీద. మత మార్పిళ్ళు ప్రోత్సహిస్తుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా మరి పులివెందుల ప్రజలు ఇవాళకి కూడా వాళ్ళనే ఆదరిస్తున్నారు కదా. ఇవాళకి కూడా నేను డేటా తీస్తే వాళ్ళకి 70% ఏ రోజు కూడా తగ్గకుండా వస్తున్నారు కదా. 72 100కి 100 రూపాయలు నిజం. ఇప్పుడు అక్కడ కడప డిస్టిక్లో హయ్యెస్ట్ రెడ్లు ఉండేది పులివెందుల కాన్స్టిట్యున్సీ. సుమారు 75,000 76,000 ఉన్నారు. అందులో మా పెడకంటి సబ్ కమ్యూనిటీ సబ్ క్యాస్ట్ 46,000 ఉండవు. ఏ పార్టీ కూడా ఇంతవరకు మా కమ్యూనిటీకి సీటు ఇవ్వలే. సీటు ఇవ్వకపోయినా పర్వాలే, సముచితమైనటువంటి ప్రాధాన్యత కూడా ఈలే. ఇంకా మిగతా రెడ్లంతా 10,000, 5,000, 2,000, 3,000 ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా ఎక్కువ భాగం ఉండేది పెడకంటి రెడ్లే మిగతా రెడ్ల కంటే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడో వాళ్ళు చిన్న కొడిదల్లోనే 90% పైన వాళ్ళలోకి జారిపోయినారు. ఈసీ రెడ్డి ద్వారా మటాటి రెడ్లు వాళ్ళు జారిపోయినారు. 8,000, 10,000 ఉంటే బంధుత్వము అది దానివల్ల. ఇంకా మిగిలింది మేము మాకు ఏ సముచితమైన ప్రాధాన్యత ఈనప్పుడు మా ఓటర్లు కూడా పెడకంటి ఓటర్లు కూడా అంత రాలేరు కదా ముందుకు. మన వారికి ఏ ప్రాధాన్యత ఈనప్పుడు మనకెందుకంటారు. 7 మండలాలలో విస్తారంగా ఉన్నారు పులివెందుల నియోజకవర్గంలో. ఏ రోజైతే పెడకంటి రెడ్ల కాడ సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుందో ఆ రోజే రాజశేఖర రెడ్డి కుటుంబం ఓడిపోతుంది. మరి ఇప్పుడు మీరు ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి, ఈ విషయం చెప్పలేదా చంద్రబాబు గారికి? వీడియోలలో చెప్పిన పార్టీ ఆఫీసులో అందరికీ తెలుసు, చంద్రబాబుకు తెలుసు, లోకేష్కు తెలుసు, టీడీ జనార్దన్కు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకో మన్ను తిన్న పాముల మాదిరి నిశ్శబ్దంగా ఉంటారు. అది ఎటు మురుగుడ్డే. అంటే మొదటి నుంచి అక్కడ సతీష్ రెడ్డి గారు ఎక్కువ సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి అది బీటెక్ రవి చేస్తున్నారు అనుకోండి. మరి వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి? సరే ఓడిపోవడం తర్వాత సంగతి, ముందు అసలు వాళ్ళ గట్టి పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? 95లో వేంపల్లి నుంచి సతీష్ రెడ్డి, వేముల నుంచి నేను తీవ్రంగా ప్రతిఘటించాం. ఆ ప్రతిఘటనలో భాగంగానే వేంపల్లి మండలము, వేముల మండలము, లింగాల మండలంలో జెడ్పీటీసీ 3 జెడ్పీటీసీలు
2 మండలాలు వచ్చాయి. రాజశేఖర రెడ్డికి అప్పుడు రాజకీయంగా మిగిలింది అర్ధం ప్రాణమే. మళ్ళా 96 ఎలక్షన్లలో కూడా ఆ మిగతా ప్రాణం కూడా పోయింది రాజకీయంగా. ఆ అర్థం కూడా పోయింది, జీవోత్సవం అయిపోయాడు. 96లో కూడా మ్యానిపులేట్ చేసి గెలిచాడు. అంతేనా? 96 ఎలక్షన్లో 100% మెజారిటీతో గెలిచినట్టున్నారు. అది కూడా లింగాల మండలంలో 8500 ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం ఉండాల అప్పుడు బ్యాలెట్ కనుక. అవి లేవు. ఒక విలేజ్లో 700 ఓట్లుంటే 701 పోల్ చేశారు. అవన్నీ పక్కన పెట్టినారు 8500. అవన్నీ పక్కన పెట్టినప్పుడు రాజమోహన్ రెడ్డి మెజారిటీలో ఉన్నాడు. ఏడ్చుకొని వాళ్ళతో అంతా నా కథ అయిపోయింది రాజకీయంగా అని చెప్పుకున్నాడు కౌంటింగ్లో. అది ఏమి జరిగిందో ఏమో తెలీదా మీకు? దాచిపెడుతున్నారా? ఏం జరిగిందో ఏమో అంటే ఏం జరిగిందో ఏమో, పైన నుంచి ఏం జరిగిందో, సొంత పార్టీ నుంచి ఏం జరిగిందో, పోలింగ్ ఆఫీసర్ల నుంచి ఏం జరిగిందో. రాజశేఖర రెడ్డిని 5200తో గెలిచినాడు అన్నారు. నేనుండా టేబుల్ నెంబర్ 12, 5వ టేబుల్ నెంబర్లో ఉండా. నేనే నా చేతులతో నేను కంప్లైంట్ ఇచ్చాను అక్కడ కౌంటింగ్ ఆఫీసర్లకు. లేకుంటే ఆ రోజే రాజకీయంగా ఊపిరి ఆగిపోయేది. అది ఎక్కడి నుంచి యాక్సిజన్ అందిందో అందరికీ తెలుసు. ఏ ఒక్కరు చెప్పేదానికి సిద్ధపడరు. ఆక్సిజన్ కాస్త ముఖ్యమంత్రి అయ్యేదాకా వచ్చింది. సరే, ఇప్పుడు అదంతా అయిపోయింది. మహానాడు మొన్న పెట్టారు. మహానాడు పెట్టిన తర్వాత నుంచి ఏదైనా పరిస్థితి మార్పు కనిపిస్తుందా? వైనాట్ పులివెందుల అనే దిశగా మేము వెళ్తున్నామని మీకు కాన్ఫిడెంట్ కలుగుతుందా? అంటున్నాం కానీ ఒక నినాదంగా మా కమ్యూనిటీకి న్యాయం జరిగే వరకు అది ఎన్నటికీ ఎప్పటికీ కాదు. అట్లయితే మేము మాత్రం పార్టీ ఎవరికి చెప్తే వాళ్ళకి చేసి తీరుతాం, నిష్కర్షగా చేస్తాం, కల్మసం లేకుండా చేస్తాం, డబుల్ గేమ్ ఆడం. ఒకవేళ మాకు నచ్చకపోతే పార్టీకి చెప్పేస్తాం, ఈ క్యాండిడేట్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు, వైసీపీ వాళ్ళ కోర్టుగా ఉన్నాడు, మేము చేయం సార్ అని ఓపెన్గా చెప్పేస్తాం. అందుకేం సందేహం లేదు. చేయడం అయితే చేస్తాము, తీవ్రంగా ప్రతిఘటిస్తాం వైసీపీ వాళ్ళను. ఆ ప్రసక్తే లేదు. మా ప్రాణం గొంతులో ఊపిరినంత వరకు ఆ కుటుంబానికి వ్యతిరేకంగానే మేము పోరాటం చేస్తాం, అందులో సందేహం లేదు. కానీ మీరు పదే గెలుపోవటంలో మేము నిర్ణయించలేము. పదే మీరు ఈ కమ్యూనిటీ గురించి చెబుతున్నారు. పెడకంటి రెడ్లు ఇవ్వట్లేదు, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని. నిజంగా ఇప్పుడు కూడా రెడ్లలో సబ్ క్యాస్ట్లకి అంత ప్రాధాన్యత ఉందంటారా? తప్పకుండా ఉంది, ఎందుకు లేదు? ఆర్థికపరమైన తారతమ్యాలు తప్ప ఈ ఉన్నాయంటారు, ఇంకా ఉన్నాయి. ఎప్పటికీ లేదు. మరి రెడ్లంతా జగన్ ఎంటమ్మడి 2019, 2024 మధ్యలో 2019 ఎలక్షన్లో ట్రావెల్ అయ్యే కదా జగన్కి అంత ఘన విజయం వచ్చింది. క్రిస్టియన్స్ అంతా సాలిడ్గా వేసే కదా. అతనే మహాత్మా గాంధీ వారసుడు. దేశ స్వాతంత్రం కోసం వాళ్ళ పూర్వీకులంతా జైలుకు పోయినారు, బ్రిటిష్ వాళ్ళను విప్లవకారులుగా ఉండి కాల్చి చంపినారు, దేశం కోసం త్యాగం చేసినారని గుర్తుపెట్టుకున్నారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమున్నది? ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వాలంటే దేశ స్వాతంత్రంలో పాల్గొన్నారా, పాల్గొని జైలుకు పోయినారా లేదా, క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ అంత ముందు కానీ అనేది ప్రాతిపదిక. అవును, కేసులో ఉంటే టిక్కు కొడతాన్నారు, ఆర్థికము అంగం చూసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు కదా. అప్పుడు మరి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది కాబట్టి అన్ని ఏళ్ళు సర్వైవ్ అయింది. ఇప్పుడు డబ్బు ఉంటే చాలు, దారిదోపిడి దొంగలైనా సరే, ఇంకోటైనా సరే, కుడి నుంచి ఎడం వరకు భారతదేశంలో ఉండే పార్టీలన్నీ ఏమి చెప్పినా ఏమి చేసినా ఎలక్షన్లు వచ్చేందుకు డబ్బు పెట్టేవాడే కావాలా. సో మీరు చెప్తున్న దాని ప్రకారం పెడకంటి రేట్లు, పాకినాటి రేట్లు, పంట రేట్లు ఇలా చాలా రకాలు ఉన్నాయి కదా. పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా? చేసుకుంటారు. మరి ఇంకేంటి చేసుకునే ఉంటుంది అది. ఇప్పుడు ఇంకా మన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు మిగతా పార్టీలో లేరా కమ్మోళ్ళు? ఎందుకు వాళ్ళు రెడ్లను మిగతా వాళ్ళను అంతా కన్సాలిడేట్ చేసుకునేదానికి జగన్ పార్టీ ఎప్పుడు చెప్తుంది? ఏం చెప్తుంది? కమ్మోళ్ళను టార్గెట్ చేస్తుంది. కమ్మోళ్ళను ఈ స్టేట్ అంతా దొంగతనాలు దోపిడీలు చేస్తున్నారు, రాజధాని చుట్టూ అమరావతి చుట్టూ వాళ్ళే భూములు కొన్నారు, మనకు 2వ తరగతి పౌరులుగా మన రెడ్లను చూస్తున్నారు, మనమంతా కన్సాలిడేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది, లేకుంటే మనం స్టేట్ వదిలిపోవాల్సింది వచ్చాది, మనమంతా ఒక్కటే అన్ని విభేదాలు మర్చిపోయి మనం జగన్ను సీఎం చేసుకోవాలని రెడ్ల సభలు ఎక్కడ జరిగినా
అక్కడ తీర్మానాలు చేస్తారు. కానీ సీనియర్ లీడర్స్ ఇప్పుడు మైసూరారెడ్డి లాంటి వాళ్ళు అతను రెడ్డే కాదని చెప్తున్నారు కదా. ఈవెన్ నేను అదే దివాకర్ రెడ్డి, చెప్తున్నా జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ చెబుతున్నారు కదా. నేను అదే చెప్తున్నా కదా. రెడ్ల నుంచి పోయినారు 60-70 ఏళ్ళ కిందట. మా ఆచారము లేదు, వ్యవహారము లేదు, మా వేషము లేదు, మా భాష లేదు, మా బొట్టు లేదు, మా మెట్టె లేదు, మా కడెము లేదు, మా తాలిబొట్టు లేదు, మా పసుపు తాడు లేదు. మేము అదే చెప్తాండి. మరి ఎలా కన్సల్టేట్ అవుతున్నారు రెడ్డిస్ మొత్తం? ఆయన వైపు ఎలా ర్యాలీ అవుతున్నారు? వాళ్ళు చెప్తున్నారు ఓట్ల కోసం రెడ్లమని, ఇల్లు పోతున్నారు, కమ్మలను టార్గెట్ చేసి కొడుతున్నారు, మిగతా వాళ్ళందరినీ కన్సాలిడేట్ చేస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. అంటే లాస్ట్లో రెడ్డి అని ఉంది కాబట్టి ఇంకా రెడ్డి ఉంటే రెడ్డేనా అని. వాస్తవంగా రెడ్ల సభలకు, ఓసీ సభలకు నేను ఓసీ చేసి కన్వీనర్గా ఉన్నాను. చాలా ఏళ్ళు, 5-6 ఏళ్ళు ఉన్నాను. మా నినాదం ఏమి? రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కొండరెడ్డి, కొండకాపు, ఇంకా మరిన్ని చాలామంది వీళ్ళంతా దుర్జయ మహారాజు సంతతి. అందుకే థర్స్టన్ అనేవాడు బ్రిటిష్ రోజుల్లో కులాల హిస్టరీ రాసుకుంటా ఇవన్నీ కాపు కులాలే, వీళ్ళకంతా పూర్వీకుడు దుర్జయ మహారాజు సంతతే. వీళ్ళని తొలి దశలో చాళుక్యరాజులు అనేవాళ్ళు, మలి దశలో కాయస్థులు అనేవాళ్ళు. అందుకు వీళ్ళంతా కాపులే, మళ్ళీ కాపులుగా పిలువబడినారు. ఇవన్నీ అందుకు 1851లో ఇవన్నీ జనాభా లెక్కల్లో కాపు కులాల కిందికి వేశారు. మరిన్ని తొలి దశలో మనకంటే ముందు బోయలు, కురవలు, గొల్ల, యాదవ, పాలయేకిలి ఇట్లాంటి వాళ్ళంతా వాళ్ళు ముందు జారిపోయినారు. వాళ్ళను కూడా కలిపి ఇప్పుడు గోన గన్నారెడ్డి చరిత్ర రాసినాడు. అడవి బాపిరాజు కాకతీయుల సేనాధిపతి కదా ఆయన. ప్రియాంబుల్లని రాశాడు. దుర్జయ మహారాజు సంతతేన రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగాని. ఒరే వీళ్ళంతా మన అవిభక్త కుటుంబంలో భాగస్వాములు, వీళ్ళు మన సోదరులు. ఎవడైనా మన నుంచి పోయి ఒక మహమ్మదీయుడిగా మారినా అంటే వారిని గౌరవిస్తాం. క్రైస్తవుడిగా పోయినా అంటే గౌరవిస్తాం. మనవాడు కాదు, మన ఆచార పరిధిలో ఉండేవాడే మన సోదరుడు. అంటే ఏం చేశాడు చివరకు? ఏప చెడగొట్టేట్టుగా ఉన్నాడు. మన జగన్ సీఎం కాకూడదని ఇవన్నీ చెప్తున్నారు అని అన్నారు. నేను రెడ్ల సభలకు పోయాను, అక్కడ తీర్మానాలు జరిగేది ఇదే. సో వినే పరిస్థితులు లేరంటారు. లేరు. ఎందుకు లేరు? ఇక్కడ కూడా ప్రోత్సాహం లేదు. ఖండించండి, తెలుగుదేశం పార్టీలో ఉండే రెడ్లు ఖండించండి. మన తెలుగుదేశం పార్టీ కులాలకు, మతాలకు అతీతమైంది. అన్ని కులాలు కావాలా, తెలుగు జాతి యావత్తులకు మనం ప్రతినిధులం. అది మన స్లోగన్. ఉండేది కూడా అంతే కదా. వాళ్ళ స్లోగన్ ఇది. ఓపెన్గానే చెప్తారు కమ్మలను టార్గెట్ చేసి అని. ఓపెన్గానే వాళ్ళ అజెండా. ఈ తెలుగుదేశం పార్టీలో పేరుకు కమ్మల పార్టీ, నాకు తెలిసి వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఏమీ లేదు వాళ్ళకు నాకు తెలిసి. మిగతా వాళ్ళే ఈ క్యాస్ట్ చూపో, ఇంకోటి చూపో, ఈ పదవో ఆ పదవో తీసుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ చేశాను, ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. ఈ సమాజంలో రెండే కులాలు ఉన్నాయని చెప్తుంటారు. మీకు చెప్పారు లేదు నాకు తెలియదు, కానీ ఒకటి ఉన్నోడు లేనోడు, ఈ రెండే కులాలు ఉన్నాయి అని చెప్తుంటారు. కార్ల్ మార్క్స్ కూడా అదే చెప్పాడు. కార్ల్ మార్క్స్ కూడా రెండే ఉండేదని. స్లోగన్కు బాగుంటుంది అది. ఒరిజినల్గా పోయాలకు ఒక సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గంలోనే వివాహం ఎందుకు చేసుకుంటారు? విధి తప్పి వాళ్ళు ఇష్టపడితే పెద్దోళ్ళ చేతిలో తిరిగి తెచ్చుకోలేని పరిస్థితుల్లోనే కులాంతర వివాహాలు సక్సెస్ అవుతాయి. దానికి కూడా రెండు ఉండాల. పొజిషను, డబ్బు రెండు ఉంటే ఆటంకి కాదు ఎవరికి. ఆ రెండు లేకపోతే ఇబ్బంది అవుతుంది. సరే మరి క్యాస్టే లేదన్నప్పుడు ఇప్పుడు ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీలు అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. మరి వారిని ఎందుకు దళిత వాడల్లో నివసిస్తున్నటువంటి వారిని ఎందుకు పెళ్లి చేసుకోవడంలే? అదే కదా. ఐఏఎస్ ఐపీఎస్ అయితే పై కులాలనే ఎందుకు చేసుకుంటున్నారు? అసలు మీకు ఎస్సీ మాలా మాదిగా కూడా చేసుకోరు, పొర్రపాటున కూడా చేసుకోరు. సో ఇదంతా కుల వ్యవస్థ అనుకోండి. అసలు లేదు అన్నారు కదా మీరు, ఇంకా ఉంది అని నేను చెప్తాను. ఉంది అసలు లేదని నేను చెప్పట్లా. అంటే ఆయన చెప్పేది ఏంటంటే డబ్బు ఉంటే అన్నీ పోతుంటాయి, హోదా ఉంటే అన్నీ పోతుంటాయి, నిదానంగా అయినా అనేది ఒకటి. రెండేంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి, అక్కడ మహానాడు పెట్టి దాన్ని బలోపేతం చేసి అక్కడ ఏదో చెయ్యాలి, నెక్స్ట్ ఎలక్షన్ 2024 కైనా వైనాట్ పులివెందుల అనేది సాకారం చేసుకోవాలి అనేది కదా. అప్పటికి అవుతుందా?
2024 అది మంచిదే. మహానాడు 2029 మహానాడు అద్వితీయంగా జరిగింది, కన్నీ విని ఎరుగని విధంగా జరిగింది. చాలామంది జిల్లాలో సమన్వయం లేదు, ఇది సక్సెస్ అవుతుందా, చాలామందికి వచ్చే పార్టీ నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చే దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పెద్దలకు అకామిడేషన్ కల్పించగలమా లేదా అని స్టేట్ వైడ్ మహానాడు పెట్టకముందు అందరికీ సందేహాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి మెదడులో 1000 ప్రశ్నలు వచ్చాయి. అన్నింటినీ తల్లకిందులు చేసి ఒక మహోత్సవంలా అద్భుతంగా జరిగింది 3 రోజులు చల్లని వాతావరణంలో. ప్రతిసారి పి జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ వీళ్ళంతా అనేవాళ్ళు పదమై పాడేవాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు విమర్శించాలంటే చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు, చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది అని ఆ మాటను తల్లకిందులు చేస్తూ ఆ 3 రోజులు జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొడైకెనాల్లోనో ఒక ఊటిలోనో చల్లని వాతావరణం. మహానాడు అయితే సక్సెస్ అయింది. ఓకే, మీరు అన్నట్టు లక్షలాది మంది. ఇప్పుడు మీరు రాజారెడ్డి కేసులో మీరు ఉన్నారు కదా? ఉన్నాం. నన్ను కాన్స్పిరేటర్గా పెట్టారు. సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు నా పైన అక్విట్ అయింది. ఎంటైర్ మా ఫ్యామిలీ అంతా లైవ్ పోయారు. రిమాండ్ కాలముతో కలిసి 14 సంవత్సరాలు ఉన్నారు లోపల. రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు మాకు పెరోల్ లేదు. నేను మైనింగ్ ఏజెంట్గా ఉన్నాను కడప జిల్లా టిఫిన్ వెరైటీస్కు, బళ్ళారి అరగండోన్లో టిఫిన్ వెరైటీస్కు. మా ఏజెన్సీలన్నీ రాజశేఖర రెడ్డి పీకించాడు. మా గనులన్నీ మూత వేయించాడు రాజశేఖర రెడ్డి. నాకు కోట్లాది రూపాయల డబ్బు రావాలి టిఫిన్ కంపెనీ నుంచి, ఇక్కడ అక్కడ. ఇప్పుడు తెలుగుదేశంలో వైసీపీ వాళ్ళే పంపించారు మాకు అబ్జెక్షన్స్ క్రియేట్ చేయమని. ఎవరో ఒకరిని పట్టుకుండేది, బంధువో చుట్టమో అని తెలుగుదేశంలో చేర్చేది కోవర్టుగా. మాకు ముఖ్యంగా మా కుటుంబానికి అనేకమైనటువంటి సమస్యలు తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళే వైసీపీకి కోవర్టుగా ఉంటూ వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో అక్కడ నిరంతరాయంగా జరుగుతున్నాయి. మా మీదనే కంప్లైంట్ చేస్తున్నారు పోయి. అది ఆల్రెడీ చెప్పారు, మహానాడు వేదిక మీదనే చెప్పినట్టున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చెప్పాడు ఆయన, గంగాధర్ నెల్లూరులో చెప్పాడు. కోర్టులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ప్రత్యక్షంగా కానీ మీరు ఎలాంటి సాయం చేయొద్దు, పాలు పోసినట్టే మన వాళ్ళనే సంపుతారని జరుగుతుంది. ఏది చర్యలేవి నా మీద రిపోర్ట్ చేయని పోయినారంటే మా పార్టీ లీడరు మీరు ఎందుకు రిపోర్ట్ చేస్తున్నారని చెప్పాలి కదా. మమ్మల్నే సంజయ్ అడుగుతున్నారు, మేము ఏ నీళ్ళు లేని బాయిలో దుంకాలా. ఇప్పుడు ఏదో ఆ బైరిటీస్గా ఆ లైసెన్స్లు యాజిటీస్గా ఉన్నాయా లేదని మార్చారా ఇప్పుడు? అవన్నీ జరిగిపోయిన సంఘటనలు. మా ఏజెన్సీ తీసేశారు. మేము లీజులు తెచ్చాం 12 మైన్స్కు. మాకు ఎంతో కోట్లాది రూపాయలు రావాలా. ఈరోజు వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు చేసినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలే. ఓకే, వాళ్ళు చేసినప్పుడు ఏ ఒక్కరు అబ్జెక్షన్ చేయలేదు. అవినాష్ రెడ్డి, జగన్ అక్కడ చేయించినప్పుడు మొన్నటి వరకు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు మన వాళ్ళ ద్వారా అబ్జెక్షన్ చేస్తున్నారు. అది పాయింట్. ఓకే, మన వాళ్ళ ద్వారా వాళ్ళు వెనక నుంచి ఉండి మరి ఈ వీరాది వీరులు, సూరాది సూరులు వాళ్ళంతా చేసేప్పుడు ఎందుకు ప్రతిఘటించలేకపోయారు? నీటి సంఘం ఎలక్షన్లు ఈ స్టేట్ వైడ్ ఒక కవరేజ్ వెలిగిందంటే ఇనానిమస్ అయ్యాయంటే పులివెందులే కాదు రాయలసీమ మేము కారణం. ఆ నీటి సంఘం ఎన్నికల రోజు ఏం జరిగింది మీకు తెలుసు. వేముల్లో ఏం జరిగింది? దౌర్జన్యం చేయని వచ్చారు. ఆ దౌర్జన్యాన్ని ప్రతిఘటించాం. ప్రతిఘటించిన క్రమంలోనే కదా ఇనానిమస్ అయింది. జగన్ మీద విశ్వాసం కోల్పోయి టర్నింగ్ పాయింట్ కూడా అదేగా. టర్నింగ్ పాయింట్ కూడా అదే కదా. మరి ఎవడు మమ్మల్ని గుర్తించేవాడు? గుర్తిస్తాం కార్యకర్తలు అధినేత అంటున్నారు. మాకు కూడా సంతోషంగా ఉంది. కార్యకర్తలు ప్రతి ఒక్క స్పీడ్ లేదంటారా? స్పీడ్ లేదంటారా? స్పీడ్గా లేదంటారా? చెప్పినమైన లేదు. నాకే అతిపెద్ద బాధితుని. కార్యకర్తలు గౌరవిస్తారంటే ఈ స్టేట్లో నా పేరు తెలియనోడు లేడు. అప్పటికి నా అంత క్వాలిఫైడ్ లేడు. నేనేం ప్రాక్టీసింగ్ అడ్వకేట్ను. నేనే అవార రౌడీజం చేసుకోనో, చిల్లర పనులు చేసుకోనో, రాజకీయంగా పైరవీలు చేసుకునే బతికినోని కాదు. ఒక భూస్వాముల కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినోని. మా ప్రాణాలు రాజశేఖర రెడ్డి కుటుంబం దౌర్జన్యానికి అడ్డం పెట్టి, మా మెడలు వాళ్ళ కరుకు కత్తుల మధ్యలో పెట్టి, గెలిటిన్లో పెట్టి పోరాటం చేసిన వాళ్ళు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారనేటువంటి మీకు ఆందోళన ఉందా? తప్పకుండా ఓపెన్గా చెప్తున్నాడు కదా, జగన్ ఓపెన్గా చెప్తుంటే ఆందోళన చెందకుండా ఎలా ఉంటాం? ఓపెన్గా స్టేట్ అంతా వింటున్నారు కదా. పొదిల్లో లేడీస్ను కొట్టారండి, తలలు బగలు కొట్టారు పోలీసులను. అమరావతిలో మన ఆంధ్రజాతికి మూల పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి, ఆ మహానుభావులు ఉండే కాడ అది వేశ్యల రాజధాని అన్నారు. నిన్నగాక మొన్న వారం 10 రోజుల కిందట తెలుగుదేశం జెండాలు చంద్రబాబు నాయుడుది, రామారావుది, లోకేష్ మేము కడితే పీకి జగన్ మనుషులు కాళ్ళతో రాకినారు. నిన్నగాక మళ్ళా పీకి రాకినారు. వాళ్ళకు భయభక్తులు ఉన్నాయా? తెలుగుదేశం అంటే లెక్కుండే అధికారి జగను నీడ నుంచి ఇప్పటికీ కూడా బయటపడడం లేదు. ఎవరికి వాళ్ళ అధికారం వచ్చానే ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఎవరి కుర్చీలు వాళ్ళకు దొరికినాయి, ఏ ఒక్కరిని పట్టించుకునే ప్రసక్తే లేదు. ఎవరు అంటే 1 year అయిపోయింది కదా, ఈ 1 year తర్వాత అయినా ఇవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పేసి మీకు అనిపించట్లేదా? ఒక ఉపాధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు అవగాహన ఉంది కదా. ఫస్ట్ 1 yearలో 6 months సరిపోతుంది మొత్తం సెట్ చేసుకోవడానికి. ప్లస్ 2019 నుంచి 2024 మధ్యలో అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన వైపు తిప్పుకున్నారో తెలుసు. మళ్ళీ ఈయన వైపు తిప్పుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఈ 1 year దానికి సరిపోయింది. నెక్స్ట్ ఈ తర్వాత 23 నుంచి ఆయన జిల్లాలకు వస్తున్నానని చెప్తున్నారు కదా. ఏదైనా మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం? 1000 సంవత్సరాలు ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత వరకు ఉండాలనేది నా ధ్యేయం. హిమాలయ పర్వతాల్లో గౌరీ శంకర శిఖరం ఎంత మహోన్నతంగా నిలబడి ఉంటుందో ఆ విధంగా ఉండాలనేది నా ధ్యేయం. ఎప్పటికీ అన్నిటికీ ఇదే అధికారంలో ఉండాలా. ఈ ప్రపంచంలో ఉండే 24 కోట్ల మంది తెలుగు జాతికి నాయకత్వం వహించే పార్టీగానే ఉండాలా. విభజన గాయాలన్నీ మార్పుకొని ముందుకు పోవాలా. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి గావించాలా. ప్రగతి పురోగమనంలో ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలా. రైతులంతా బాగుండాలనేది నా ధ్యేయం. మా పార్టీ నాయకులు కూడా అట్లే పనిచేస్తారని నేను అనుకుంటాడా. ఇప్పుడు మీరు ఆ కేసు నుంచి బయటపడినట్టేనా? ఇప్పుడు రాజారెడ్డి జీవిత ఖైదు అనుభవించి వచ్చాం. మా దగ్గరికి సున్ను వచ్చినోడే లేడు భయపడి. వీటట ఇసిరి పారేశారండి. కొన్ని ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళే మమ్మల్ని మర్చిపోతే పార్టీ మాకు ఏదైనా చేర్చే ఆ చచ్చిపోయిన రాజారెడ్డో, వివేకానందరెడ్డో, రాజశేఖర రెడ్డో గుర్తుకొచ్చి మా వాళ్ళ గొంతు పట్టుకుంటారని, మా వాళ్ళని చంపుతారని, మళ్ళా అధికారం పోతే అని. ఓకే, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ మొత్తాన్ని గమనిస్తే మీరు ఆల్రెడీ ఒక ఛాన్స్ అంటే 2019లో ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడిగితే ప్రజలు కన్విన్స్ అయ్యి అటువైపు మళ్ళీ పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా కురస. దేన్నైనా మర్చిపోతారు. 1975లో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని 2.5 సంవత్సరానికి మర్చిపోయినారు. ఎక్కువ రోజులు పట్టదు. రాజశేఖర రెడ్డి అంత దురాగతాలు చేస్తే ఎట్లా అదృష్టం బాగుండి సరిపోయింది. కానీ ఇంకొక 4 సంవత్సరం బతుకుంటే రాజశేఖర రెడ్డిని బండ బూతులు తిట్టనోడే ఉండేవాడు. ఇట్లా అది ఆయన అదృష్టం, మంచి పేరుతోనే పోయినాడు. ఈ దేశంలో ఎవరికండి ఉండేది? సో ఏదైనా సాధ్యం అంటారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ టు పాలిటిక్స్. అంతేలేండి. మన అజాగ్రత్తే మన కొంప ముంచుతుంది. అధికారం ఉండేటప్పుడు ఎవరమైనా అందరినీ అన్నీ మర్చిపోతాము. అధికారం అనేది ఒక మత్తు. ఆ మత్తు నుంచి ఎవరూ బయట వెళ్ళలేరు. చరిత్రలో తొలి నుంచి పరిశీలిస్తే ఆ మత్తు నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు పార్టీ పరిడవిల్లుతుంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి మీకు తెలుసు, ఉపాధ్యక్షుడు కాబట్టి లోపల ఏం జరుగుతుంది, లోపల ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది. అట్ ద సేమ్ టైం ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఆలోచిస్తారుగా. ఒక ప్రత్యర్థి పార్టీ అసలు ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది దాంట్లో ఏం కనిపిస్తుంది? ఒక్కటే వాళ్ళ టార్గెట్, రెడ్లను క్రిస్టియన్లను కన్సాలిడేట్
చేసుకుంటారు కూడా. ఖమ్మాలను టార్గెట్ చేసి మిగతా వాళ్ళనంతా కన్సాలిడేట్ చేస్తాం, వీళ్ళు తినిపోయినారని. ఆ ప్రయత్నం 2024లో చేశారు కదా, ఫెయిల్ అయ్యారు కదా. 2019లో సక్సెస్ అయ్యారు కదా. ఒక్క ఛాన్స్ అనేది కదా సక్సెస్ కాదు, ఒక ఛాన్స్ అది మర్చిపోతారు. మళ్ళా మర్చిపోతారు. ఈ గాయాలన్నీ ఇప్పుడు ఈ తన్నులు తిన్నోళ్ళు 6 మంది చచ్చిపోతారు, ముస్లిం ముత్తకాయిలంతా. జగన్ చేతిలో తన్నులు తిన్నోళ్ళు ఉంటారు కదా, వయసు మీరినోళ్ళు, షుగర్తోనో బీపీతోనో హార్ట్తోనో. కొత్త తరం వచ్చేస్తుంది 5 ఏళ్లకు. 5 ఏళ్ళ కంటే చాలా గ్యాప్, అదంతా మర్చిపోతారు, మళ్ళా వేస్తారు. ఇది ఒక రొటీన్, వీళ్ళు నచ్చక వాళ్ళు నచ్చక వీళ్ళు. ఇప్పుడు ఈ వివేకానంద మర్డర్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఇప్పటి వరకు అసలు క్లారిటీ వచ్చిందా కడప జిల్లాలో? మిగతా రాష్ట్రంలో సర్వ సంగతి, కడప జిల్లాలో అసలు వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు అనేది అందరికీ తేటతలమేనా? ఆంధ్ర రాష్ట్రంలో యావత్తు పులివెందుల తాలూకాలో 2,22,000 ఓటర్లు ఉన్నాయి. ఆ పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్ల నుంచి ఈ వివేకానంద రెడ్డిని చంపించింది వైఎస్ భారతి, వైఎస్ జగను. ఆ కత్తి పట్టే వాళ్ళ వెనక వాళ్ళే, పట్టించింది వాళ్ళే, చంపింది వాళ్ళే అనేది చిన్న పిల్లల నుంచి తెలుసు. మంత క్లారిటీ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ వైపు ఓటర్స్ అయినా పులివెందుల్లో 62,000తో గెలిచారు. ప్రజల మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు 39 మంది చనిపోయారా, కొన్ని వేల పశువులను కొట్టుకొని పోయా, కొంప గోడు బోకి బోలే అన్నీ కొట్టుకొని పోయా, ఆడ ఏ పార్టీ వచ్చింది? సో అవన్నీ క్రైటీరియా కాదంటారు, గెలుపోవటం అవన్నీ క్రైటీరియా కాదు. వాడు ఒకటే కసిగా ఉండండి, నేను సీఎం కావాలా, మనలో ఉండే లోపాలు వానికి ఆయుధాలు. వాళ్ళ కార్యకర్తలు ముందుకు పడతారండి, దుంకుతారు. మనం ప్రజల్లోకి పోవాలంటే 3 ఏళ్ళు పట్టింది, సంవత్సరం లోపలనే వాళ్ళు బయటకు వచ్చారు. వెన్నుపోటు తినవని పొదిలికి పోయి లెక్క పెడతానాడు, అపాలజీ చెప్పినాడా జగను? ఇప్పుడు ఈడ వేశ్యలు అన్నారు, ఎవడన్నా ఇంతమంది అరుచున్నారు, వాళ్ళు క్షమాపణ చెప్పినారు? ఎవరన్నా చెప్పారా? ఎవరన్నా చెప్పినట్టే చెప్పారు. వాళ్ళకు పరివర్తన వచ్చి చెప్పారా? ఎడన్నా జడుస్తున్నారా? వాళ్ళు అధికారులంతా వాళ్ళ నీడలోనే ఉండారు. మొట్టమొదట సగటు కార్యకర్త కోరుకుండేది ఆపొద్దు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, లీడర్లను రాచి రంపాన పెట్టినారో వారిని చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వెంటనే అవి కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికే అరెస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు కదా వాళ్ళు. ఏ ఒక్కరు వాళ్ళు చేసిన దుర్మార్గుని సకాలంలో శిక్షించకపోయినా పరిపాలకుడు చేతగాని వాడే అంటారు, అది ఓటమికి దారి తీస్తుంది. చరిత్రలో ఎక్కడ చూసినా ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులకే ప్రజాస్వామ్యంలో కూని అయిపోయింది, రాజ్యాంగం లేదు, అదేదో రెడ్ బుక్ అని చెప్పి అంటున్నారు కదా వాళ్ళు. ఇంకా ప్రజాస్వామ్యాన్ని మీరు చెప్పినట్టు అప్పుడు ఆయన ఎవరి మీద అయితే కేసులు పెట్టారు అవన్నీ చేయాలంటే జైలు పట్టవేమో. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది ఎవరు? రాజ్యాంగాన్ని తగలబెట్టింది ఎవరు? తెలుగు తల్లికి బట్టలిప్పింది ఎవరు? అమరావతిలో జగన్ కాదు, అది పిల్లలకందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు ఫ్యాక్షన్ ఇస్తే ఆ రోజు కొన్ని 100 ఎకరాలు ఆయన స్పీకర్గా ఉండే ఆయన అయ్యన్న పాత్రుడు వాళ్ళ తండ్రి గారే దానం చేశారు. ఆయన గోడ ఆక్యుపై చేసేదానికి పోతాడా? వాళ్ళ తండ్రి కాలంలోనే ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డికి బస్సులు, జేసీ నాయుడు డ్యాం నుంచి 70 ఏళ్ళ కిందట బస్సుల్లో అక్రమం చేస్తాడు. కొల్లు రవీంద్ర ఎన్ని కూలీలు చేసిటాడు, ఎంతమంది జైలుకెత్తింది? 40% ఓటు తగ్గిందా వాళ్ళకు? చెడు వాళ్ళను దండించలేనప్పుడు రాజ్య వ్యవస్థ నమ్మరు ప్రజలు. ముందు రక్షణ కల్పించాలి కార్యకర్తలకు. ఈరోజు అధికారం ఉందని కాదు సార్, అది ఒక ఆస్పెక్ట్. జగన్ గురించి వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు, వాళ్ళ తల్లి చెప్తున్నారు, ఇంకొక చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఆవిడ చెప్తున్నారు. ఇంతమంది చెప్తున్నా కానీ ప్రజలు వినే పరిస్థితి లేదంటారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఏమి వినరు ప్రజలకు. ఆ రోజు డబ్బులు కావాలా, ఉచిత పథకాలు మనం ఇచ్చినా తింటారు, వాళ్ళు ఇచ్చినా తింటారు, రేపు ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చి ఆ వైపు మొగ్గు చూపుతారు. అవన్నీ అటువంటి ప్రజాభిప్రాయం అంతా ప్రాక్టికల్గా చెప్పాల్సి ఉంటే మిస్సాల మీద తేనె ఇటంటే పోతుంది. ఉచిత పథకాలు ఎవరిచ్చినా తీసుకుంటారు.
ఎవరిది రూలింగ్ ఉంటే వాళ్ళు ఆహో ఓహో ఇంద్రుడు దేవేంద్రుడు మహేంద్రుడు అని శ్లాఘిస్తారు. అది అపోజిషన్లో ఉంటే అబ్బా కొరక పనికిరాని వాడు అని తిరిగి కూడా చూర్రు. అది లోక సహజం, ఈ దేశంలో నడుస్తుంది. సో మీరు అడ్వకేటు, పొలిటీషియను, తర్వాత కడప జిల్లాకు సంబంధించి ప్రతి అంశం మీకు తెలుసు. కేంద్రంలో ఏం జరుగుతుందో తెలుసు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ అవుతాడా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? కావాలని సగటు తెలుగుదేశము 1,02,000 మంది ఎంతో కార్యకర్తలు ఉన్నారు కదా, ఓటింగ్ పెట్టినా ఒక్క ఓటు కూడా అరెస్ట్ చేయొద్దు అన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలి, ఇయ్యాలకే పోయిండాలి. అది మీ డిమాండ్. అది కాదు నేను అంటుంది. పరిస్థితులు అరెస్ట్ చేసే దిశగా ఉన్నాయా? అది చెప్పలేం. పార్టీకి అంత గుండె ఉందో లేదో చెప్పలేం. అదే మీరు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, మీకే తెలీదా? ఏ ఉన్నా కానీ పార్టీలో ఇప్పుడు అందరికీ తెలిసిందే, నాకు తెలిసింది. పార్టీ బాగుండాలనే ఒక ఉపాధ్యక్షుడిగా నా పోరాటము, నా ఆరాటము, నా తాపత్రయం ఎప్పటికీ ఎన్నటికీ ఓడిపోకూడదు. జగన్ చేతిలో అరాచకానికి బాధలకు ఏ కార్యకర్త ఏ లీడర్ గురి కాకూడదని నేను ఆవేదన చెందుతాను. ఇది అది జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. జగన్ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయాలి. ఇప్పటికే చేసిండాలి. మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత చెప్తే జైలుకు పోయినాడు అని సానుభూతి కొడతాడు. ముందు జరిగింది అదే కదా, దోపిడీలు దొంగతనాలు చేసినాడు, ప్రజల సొమ్ము వాళ్ళ నాయన అడ్డం పెట్టుకొని 100,000 కోట్లు తిన్నాడా అందరికీ తెలుసు కదా. అయ్యో పాపం జైలు వేసాడని సానుభూతి కొట్టినాడా లేదా? అటువంటి వాళ్ళని శిక్షించాల. చంద్రబాబు నాయుడు ముందు గొప్ప పరిపాలన దురంధరుడు, దానికి ఏమీ సందేహం లే. మాకు తండ్రి వంటి వాడు. ఈ మామూలు గౌతమిపుత్ర శాతకర్ణులు, కాకతీయులు, వాళ్ళ తర్వాత రెడ్డిరాజులు, విజయనగర చక్రవర్తులు, రేకపల్లి ప్రళయ నాయకులు, కాపై నాయకులు, జల్లిపల్లి వెలమ బాపినేని సిద్ధయ్య నాయుళ్ళు, వీళ్ళ తర్వాత రామారావు తర్వాత ఇంకా ఒకరిద్దరు సంజీవరెడ్డి టటోళ్ళు ఉండొచ్చు. తెలుగు జాతి చరిత్ర నిలబెట్టిన తర్వాత అంతటి వాడు, దానికి సందేహమే లేదు. ఆంధ్రజాతిని వైతాళికుడు, మేల్కొలపాలని పుట్టినటువంటి మహానుభావుడు కాదన్ను. పోలవరం పూర్తి చేస్తాడు, అమరావతి పూర్తి చేస్తాడు, ఈ కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తాడు, రోడ్లన్నీ ఇప్పటికే మరమ్మత్తు చేశాడు, అందరికీ పెన్షన్లు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ రక్షణ అనేది ఉండాలి. సో మంచి రక్షణ లేకుంటే మంచితనమా మెతకతనమా మీకు కనిపిస్తుంది చంద్రబాబు గారిలో? మెతకతనము అంటే మెతకా కాదు, గట్టి లేక కాదు. అది ఇంకా మీరే నిర్ణయించుకోవాలా. ఆయన గురించి తండ్రి వంటి వాడు కాదు. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం, లేదంటే కోర్టులు ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరగట్లేదు చెప్పినంతగా అని చెప్పి మీరు అంటున్నారు కదా. దానికి కారణం ఏంటి? మెతకదన్నమా, దగ్గరనే పెట్టుకొని వైసీపీకి అంటగాగే కోవర్ట్లను, వాళ్ళతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉండే వాళ్ళను ఆ మాట ఎందుకు అనాలా? ఆ మాట కూడా అనకూడదు కదా, అనాల్సిన అవసరంలో. అన్నప్పుడు కఠినంగా ఉండాలి వాళ్ళ విషయంలో. అవతల పార్టీలో కలవకూడదు, మన పార్టీ సిద్ధాంతాలు తీసుకొని పోండి అని. అయినా కానీ ఈ విష ప్రచారాన్ని పార్టీ అధికారం లేకొచ్చింది. అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు ప్రెస్కు పోయేవాళ్ళు, మీటింగ్లకు పోయేవాళ్ళు, పాదయాత్రలు చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ ఒక్కరైనా కానీ ఎంతమంది ఖండిస్తున్నారు వాళ్ళ దురాగతాలను, జగన్ను చేసిన దురాగతాలను? సో పరిపాలన పరంగా తీసుకుందాం. పోనీ మీ కార్యకర్తలు, మీ లీడర్లు ఈ పక్కన పెడదాం కొద్దిసేపు. ఈ 1 year పరిపాలన పరంగా అబ్జర్వ్ చేస్తే బాగానే ఉన్నట్టు అనిపిస్తుందా? పరిపాలన పరంగా చూస్తే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, వీటన్ని పరిపాలన పరంగా 100కు 100 మార్కులు. దాన్ని ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పరిపాలన ఈ దేశంలో అవతల పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పట్టలేరు. సరే మోతాదు, సరే కొద్దిగా ఎక్కువ తక్కువ పరిపాలనలో రాజశేఖర రెడ్డి, జగన్ వీళ్ళంతా కూడా ఈ దేశంలో పరిపాలించిన వాళ్ళు. ఆయన ఖాళీ గోటికి కూడా చాలా మంది తీటురారు. అది ఫైనల్గా మీరు కడప జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత షర్మిల గారు, విజయమ్మ గారు, వీళ్ళంతా మళ్ళీ ఒకటి అయ్యే అవకాశం ఉందా? 100కి 100 ఉంది. చర్చిలో కలుసుకుంటారు, వాళ్ళకి రాజీ చేసే ఫాస్టర్లు ఉంటారు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ టు పాలిటిక్స్. ఆమెకు ఒక రాజ్యసభ అది పంపించడం లేదనే కదా. వాళ్ళ తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఆస్తులు అన్యాయంగా అక్రమంగా వచ్చింది పంచి లేదనే కదా బాధ. ఇప్పుడు ఇది జరుగుతుందంతా నాటకమా?
నాటకమని అనుకోని ఇప్పటికైతే కరెక్ట్ ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. సో తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చడం వల్ల బెనిఫిట్ అవుతుందని. ఇప్పుడు షర్మిల వల్ల వాళ్ళకే బెనిఫిట్ అయింది. పులివెందుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్కి 12,000 ఓట్లు వచ్చాయి. వాని ఊరు పేరు కూడా తెలియదు. షర్మిలాకి అప్పటికప్పుడుకి వచ్చి 1,46,000 42,000 వచ్చాయి. తెలుగుదేశం ఊరు పేరు తెలీదా? పులివెందుల ఎమ్మెల్యే తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరిని ఓట్లు అడగలే. 12,000 వచ్చాయి. ఓ దమ్మిడి ఖర్చు పెట్టలే. షర్మిలాకు 1,46,000 వచ్చాయి. అవన్నీ ఎవరి వాళ్ళ జీల్తాయని మా వాళ్ళు అనుకున్నారు, మాయే పట్టుకొని పోయింది. ఆడ కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఇన్నర్గా ఏమన్నా ప్లాన్, వాళ్ళనైతే నేను నమ్మను. అందుకు తగ్గ సంఘటనలు అనేకం ఉన్నాయి నా దగ్గర. 1983లో రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ భాస్కర్ రెడ్డి బావ సివి సుబ్బారెడ్డి 80 ప్రాంతంలో వివేకానంద రెడ్డి పైన సమితికి పోటీ చేశాడు కందుల ఓవిరెడ్డి గారి డబ్బుతో. అది అయిపోతానే మళ్ళీ తెలుగుదేశానికే సపోర్ట్ చేశాడు. మధ్యలో పోలింగ్ రోజు వాళ్ళకి టైట్ వచ్చేయాలకి ఇడిచిపెట్టినాడు. ఏజెంట్ ఫారాలని వాళ్ళకి ఇచ్చాడు రాజశేఖర రెడ్డికి. అట్లా ఒకసారి 2 సార్లు కాదు, చాలా చోట్ల జరిగింది. సో నమ్మడానికి లేదు, నేనైతే నమ్మను. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఏంటి మళ్ళీ రీబ్యాక్ అవుతారా? ఏమో చెప్పలేం. మేమంతా నిలబెట్టాలని చూసాం. తెలుగుదేశానికి 4-5 సార్లు పోటీ చేసినాడు, భీకరంగా తన శక్తి మేరకు పోరాడినాడు. మేము కూడా అప్పుడు కష్టపడి సపోర్ట్ చేసినాము, కలిసి మొదలు పెట్టినాము. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏం మరి ఆయన అవతల పార్టీ లేకపోయినాడు. అదే అక్కడ ఉన్నాడు, మళ్ళీ రీబ్యాక్ అవుతాడు అంటున్నా. నేను చెప్పలేను, ఐ డోంట్ సే. నాకైతే ఆ నమ్మకం లేదు తిరిగి వస్తాడని. చాలా వ్యతిరేకించాడు కదా వైఎస్ ఫ్యామిలీని అతను. అదేం నాకు ఆశ్చర్యం. ఇప్పుడు వేలుపుల్లో జరిగినటువంటి సింగిల్ విండో ఎలక్షన్లలో ఇప్పటికీ ఆ కేసు ఉంది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పెట్టిన కేసే. ఆ కేసులో జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా సస్పెండ్ కాదు, టర్మినేట్ అయిపోయింది. 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇప్పటికి కూడా వాయిదాలకు తిరుగుతున్నాడు ఆ కేసులో. ఎక్కడ బెండాడు? బెండయ్య ఎక్కడ? అక్కడ వయసు కాదు, పార్టీ నాయకత్వంతోనే పైన ఏదో భేదాభిప్రాయాలు, ఈయన నన్ను గౌరవించలేదని, నీకు గౌరవించే కదా అన్నిసార్లు సీట్లు ఇచ్చాము, నిన్ను ఎమ్మెల్సీ చేశాము, నిన్ను డిప్యూటీ స్పీకర్ చేశామని పార్టీ. ఆయన పోవడం బాధాకరమే. ఆ రోజే చెప్పాం, పోయే రోజు నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, నీ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు, తిరిగి రానంత దూరం పోయినావు, తిరిగి చూడలేనంత దూరం పోయినావు, చాలా రోజులు కలిసి ఉన్నాం, సెలవు మిత్రమా అని చెప్పేచ్చినాం. అసలు మీ పార్టీలోనే కడప జిల్లాలో కొంతమంది, నేను పేర్లు ప్రస్తావించను కానీ కీలకమైనటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు అని అంటారు. నిజమేనా? 100% దానికి సందేహం. అదే కదా నా బాధ అంతా, నా రోదన వేదన, నా ఏడుపు అంతా అదే కదా. మనం ఐడెంటిఫై చేయట్లేదా, లేకపోతే తెలిసి కూడా అలా చూస్తున్నారా? తెలుసు, తెలిసినా పోవడం, చెప్పినంత శిక్షించేది లేదు దీంట్లో. అది పార్టీకే వినాశనానికే దారితీచ్చు. అది గుడగుడ శబ్దం, కుండపు చేటు. సో కడప నుంచే ప్రక్షాళన ప్రారంభం కావాలంటారు? కావాలి, పులివెందుల నుంచే కావాలా. పార్టీకి అన్నీ తెలుసు, మనం ఏం చెప్పాల్సిన అవసరం లే. అనేక రకాల సర్వేలు ఉంటాయి, IVRS తీసుకుంటున్నారు ఇప్పుడు. సో కాబట్టి పులివెందుల నుంచే ప్రక్షాళన స్టార్ట్ అయితే తప్ప వైనాట్ పులివెందులు అనేది సాకారం కాదు. సో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేని కార్యకర్త ఎవడూ లేడు, లోకేష్ మీద అభిమానము నమ్మకం లేనివాడు ఎవడు లేడు. మా ఫ్యూచర్, మా ఉదయించే సూర్యునిగానే భావిస్తారంతా. పార్టీ బాగుండాలనే. అవతల దుర్మార్గుడు కాబట్టి శిక్షించాల్సినటువంటి విధంగా శిక్షించడంలే. అపోజిషన్లో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు లేవు. ఎవరు కుర్చీ దొరుకుతానే వాళ్ళు ఆ కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్నారు. అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది అని బాధ. ఫైనల్గా పార్థసారథి రెడ్డి గారికి ఏ పదవి ఇస్తే న్యాయం అని మీరు అనుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నాకు ఏది సముచితం అనిపిస్తుందో వాళ్ళకు తెలుసు. రైట్, మీ ఆవేదన అర్థమైంది. మీ సేవలను గుర్తించి తగిన పదవి ఇస్తారో చూద్దాం. సో ఆ పులివెందుల నుంచి ప్రక్షాళన ప్రారంభం కావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి నుంచి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.